నమస్తే, వెల్కమ్ బ్యాక్. పార్ట్ 2లో అబ్బాయికి అమ్మాయికి జరిగిన సంఘటన ఇది, ఒక ఎపిసోడ్ ఇది. సో ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెల్ సెటిల్డ్, ఇల్లు ఉంది, కొంచెం ల్యాండ్ ఉంది. సో అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా వాళ్ళకి ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది. కాకపోతే అప్పుడప్పుడు ఫైనాన్షియల్ డిస్కషన్ వస్తుంది ఇంట్లో, అది ఇది అని డిస్కస్ చేస్తుంటే అబ్బాయి అమ్మాయితో అన్నాడంట, నేను నిన్ను ఇష్టపడ్డా, నీ వెనుక ఉన్న ఆస్తిని కాదు, లేకపోతే నీ వెనుక ఉన్న అసెట్స్ని కాదు, నువ్వు నా ఇంటికి వస్తే సరిపోతుంది, నీతో పాటు నాకు ఏది అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు అట్లాగే నిన్ను అసెట్స్ గురించి కానీ ఆస్తుల గురించి కానీ ట్రాప్ చేసిన అని అనుకుంటే చాలా పొరబడుతున్నారు వాళ్ళు. క్లియర్ కట్గా చెప్పేద్దాం, నేను ఎక్కడైనా చెప్పడానికి రెడీ. అండ్ ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఇచ్చినా, వాళ్ళు బలవంతంగా ఒప్పుకొని ఇచ్చినా కానీ నాకు ఆస్తి అవసరం లేదు. మనం పెళ్ళి చేసుకునేటప్పుడు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్దాం, బాండ్ పేపర్ కూడా రాసిద్దాం, మీరు ఉన్నంతకాలం మాకు మీ ఆస్తి వద్దు, మీరు పోయిన తర్వాత కూడా మీ ఆస్తి అవసరం లేదు, ఇది మాకు చెందదు అని చెప్పి బాండ్ పేపర్ రాయించుకొని, వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ బాండ్ పేపర్ రాయించుకుందాం. ఎందుకంటే నేను సంపాదించుకోగలుగుతాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నాకు తోడుగా నువ్వు ఉంటే నేను ఇంకా ఎంతో సంపాదించుకోగలను, ఇద్దరం కలిసి ఎర్న్ చేసుకొని ఎదగచ్చు అనే ఒక డిస్కషన్ జరిగిందంట. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఇది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే లెట్ దెమ్ గ్రో, లెట్ దెమ్ ఎర్న్ మనీ, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎదుగుతారు. మీ ఆస్తులు అంతస్తులు వాళ్ళకి అవసరం లేదు. చాలామంది జెన్యున్గా ఉంటారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి.